పునిశెల గారు సార్ సరే వెళ్తే మంచిదని అందరూ అంటున్నారు. సరే మీకు అవసరం లేదనుకుంటున్నారు. సరే మీరు ప్రజల్లోనే తేల్చుకుంటారంటున్నారు, తేల్చుకోవచ్చు. మరొకటి సోషల్ మీడియాలో పోస్టులు అవనియండి, ఏమైనా రాతలు అవనియండి, ఇలాంటి వాటిలన్నిటికీ కూడా కూటమి చాలా సీరియస్గా తీసుకుంటున్నదట, చెక్ పెట్టే పనిలో పడిందట. ఎవరు టార్గెట్? సార్ తన దాకా వస్తే గానీ తలకాయ నొప్పి తెలీదు అన్నట్టుగా ఈరోజు మార్నింగ్ కూడా మీ విశ్లేషణ అది కూడా నేను చూడటం జరిగింది సార్. వాట్ ఎవర్, ఎవరైనా ఒక ఆడపిల్ల ఇప్పుడు ఒక గూటిలో ఉన్నప్పుడు సొంత వాళ్లే ఆ రకంగా వెన్నుపోటు పొడవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పక్కన పెట్టేస్తే లేడీస్ మీద ఎవరైనా కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ పుచ్చుకోవాలి. ఆడవాళ్ళని రోడ్డు మీద వేసి నాటకాలు ఆడటం అనేది అది ఏ పార్టీకి కూడా మంచిది కాదు. నిజంగా దానికి మాత్రం నేను ఒక ఆడపిల్లగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను సార్. ఏ పార్టీలో ఉన్నటువంటి మహిళలకైనా సరే, మరి మీరన్నట్టుగా చాలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆడవాళ్ళు పొలిటికల్గా చాలా ఉన్నతంగా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవడం అనేది నిజంగా చాలా బాధాకరం. మరి రాయపాటి అరుణ్ గారి విషయంలో పొద్దున నేను విన్నటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా అదే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆమెపై దాడి చేయటం కానీ, ఆమెను ఇబ్బంది పెట్టడం కానీ, అలాంటివన్నీ కూడా నిజంగా ఒక పార్టీలో ఒక ఆడపిల్ల ఎదగాలి, ముందుకు రావాలి అంటే మీరన్నట్టు చాలా చాలా అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. ఎందుకంటే ఓర్వలేని కళ్ళు, ఓర్వలేని మనసులు చాలా ఉంటాయి. కానీ ఈ రకంగా కూటమి అని చెప్పుకుంటూ, మరి మేమందరం ఒకటే అని చెప్పుకుంటూ, మేము 15 ఏళ్ళు ముందుకు సాగుతామని చెప్పుకుంటూ మరి ఇలాంటి పనులు చేయడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇక ఇంకొకటి మీరు అన్నారు, ఖచ్చితంగా అదేంటి హుకుం జారీ చేయబోతా ఉంది ఈ కూటమిన. అది అందరికీనా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాత్రం సపరేట్గా పెడుతుందా అనేది? ఎందుకంటే ఇప్పటి వరకు చాలా చూసాంలేండి, ఇప్పటి వరకు చాలా ఇన్సిడెంట్లు చాలా జరిగినాయి, చాలా చూసాం. నా విషయంలో జరిగిన విషయం కూడా ఒకసారి నేను మీకు తెలియపరచడం కూడా జరిగింది. అసలు టీడీపీ సోషల్ మీడియా ఒక ఆడపిల్లని వ్యక్తిత్వ హననం చెయ్యాలంటే అసలు బియాండ్ ద లిమిట్స్ అన్నమాట. అసలు వాళ్ళ గురించి తెలిసినా తెలియకపోయినా పెట్టేది మళ్ళీ లేడీస్ పెట్టరు సార్, ఓన్లీ జెంట్సే పెడతారు, ఆడవాళ్ళు పెట్టరు, జెంట్సే పెడతారు. మరి అదేం పైశాచిక ఆనందమో, మరి అదేమి లోకమో, మరి అయితే ఇందా మీరు అన్నారు సునకానందం అని, అలాంటి ఆనందాలు మరి అదేంటో అర్థం కాదు సార్ నిజంగా. మరి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్ పరంగా ఏదైనా ఆడపిల్ల ఏ పార్టీ తరపునైనా సరే సబ్జెక్ట్ పరంగా ఒక ఇష్యూ గురించి ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ మాట్లాడినప్పుడు ఆ కమెంట్స్ అయినా కానీ, లేకపోతే ఇంకెవరైనా పోస్ట్ రూపంలో తిరిగి సమాధానం చెప్పాలి అనుకున్నా కానీ డెఫినెట్గా భాష అనేది చాలా అదుపులో ఉండాలి సార్. డెఫినెట్గా అదుపులో ఉండాలి ఎవరైనా సరే. ఎందుకంటే స్త్రీల గురించి మనం చాలా గొప్పగా చెప్తా ఉంటాం. ఇందాక ఇదే సందర్భంగా నేను దీన్ని కంక్లూడ్ చేస్తాను సార్. ఇందాక మరి శిరీష గారు మరి మాట్లాడారు, మరి అవసరానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లను ఉపయోగించేసుకున్నారు, తర్వాత ఏమీ చేయలేదు అని చెప్పని అయితే టీడీపీ వాళ్ళు అలా చెప్పడం చాలా బాధాకరం సార్. ఎందుకంటే మరి ఒకప్పుడు జయప్రద గారు, ఒకప్పుడు సాదినేని యామిని గారు, మరి ఆ తర్వాత దివ్యవాణి గారు, మరి ఆ తర్వాత వీళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేనే జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ తల్లిని తిట్టినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడకపోనటువంటి పరిస్థితి. లక్ష్మీ పార్వతి గారిని అసలు సోషల్ మీడియాలో ఐటీడీపీలో ఆవిడ్ని ట్రోల్ చేసేటటువంటి విధానం అంతా ఇంత ఉండదు. ఇది మనం ఏంటంటే కొన్ని మనం చెప్పాలి, చాలా గొప్పగా చెప్తున్నాం, చాలా బాగా చెప్పేస్తా ఉన్నాం అనుకుంటాం కానీ సార్, కానీ అలా ఉండదండి. వాస్తవాలు అలా ఉండవు. ఎందుకంటే ఇప్పుడు నాకు అంటే బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది సార్, చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడకని. రెండో వైపు చాలా ఉంటాయి సార్, ఒకవైపు మాత్రమే కనపడుతూ మనం మాట్లాడితే చాలా అది ఎంబారసింగ్గా ఉంటుంది. రెండో వైపు అనేదే వాస్తవం సార్. ఆ వాస్తవం అనేది ప్రజలు ప్రతిరోజు ప్రతినిత్యం కూడా చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆవిడ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా తగ్గిపోయిందా అని. జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సార్. ఆయన్ని కొట్టడానికి ఆయన చర్మాంకం అయ్యేంత వరకు కూడా ఆయన చరిష్మాని బీట్అవుట్ చేయటానికి ఎవరికి అంత సీన్ అయితే లేదు. ఇదైతే పక్కాగా చెప్తా. ఎందుకంటే కరెక్ట్ ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల కోసం
కరెక్ట్ గా ప్రజల్లో మెన్షన్ చేయగలిగినటువంటి వ్యక్తి, ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటటువంటి వ్యక్తి. ఎక్కడో మాట అక్కడో మాట, పూటకో వ్యవహారం, లేకపోతే గద్దెనెక్కక ముందు ఒక మాట, గద్దెనెక్కిన తర్వాత ఒక మాట, గద్దెనెక్కక ముందు చేసేస్తాం, గద్దెనెక్కిన తర్వాత చెయ్యాలని అనుకున్నాం కానీ చెయ్యలేకపోతా ఉన్నాం అని చెప్పేటటువంటి వ్యవహారాలు అయితే ఉండవు సార్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. కష్టమైనా నష్టమైనా ఏదైనా సరే 100కి 90% మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నిలబెట్టుకుని తీరతాడు అటువంటి వ్యక్తి. ఇంకా ఇంకొకటి సార్, ఆవిడ అసెంబ్లీ పరంగా కూడా మరి మీరు బాధ్యతల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకళ్ళతో చెప్పించుకునేటటువంటి పరిస్థితి లేదు సార్. రాజ్యాంగబద్ధంగా వారు అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు 100% కరెక్ట్ సార్, ఎవరైనా సరే గెలిస్తే ఖచ్చితంగా ఎయిదర్ కౌన్సిల్ ఆర్ అసెంబ్లీ డెఫినెట్గా వీ హ్యావ్ టు యూటిలైజ్డ్, ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మరి అక్కడ న్యాయం జరగదు, ప్రజల కోసం మనం మాట్లాడాలి అని. ఎందుకంటే సార్ మీకు చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే ఆయన ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల కోసం, ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైతే రాష్ట్రంలో జరుగుతున్నాయో అవన్నీ కూడా ఒక ప్రెస్ మీట్ ద్వారానే 2.5 గంటల సేపు పడుతోంది. ఆ 2.5 గంటల సేపు మేము ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి, సరే ప్రతిపక్ష హోదా ఇవన్నీ పక్కన పెట్టండి, కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి 11 మంది మాట్లాడరు అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి వరకు అసలు అంత టైం ఇవ్వగలిగేటటువంటి స్టామినా అసెంబ్లీకి ఉందా? స్పీకర్ గారి ద్వారా, చంద్రబాబు నాయుడు గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ మాట చెప్పించండి, రేపే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు మేము చెప్తా ఉన్నాం. ఓకే, రైట్. అది రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నామే తప్ప ఇది ఇక్కడ నేను వచ్చేస్తారు అని చెప్పినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారని కాదు, వచ్చేసేయండి మిమ్మల్ని ఎవరు ఆపుతారు అని శిరీష గారు అనగానే అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అలా ఉండవు. మేమిద్దరం జస్ట్ స్పోక్స్ పర్సన్స్ మాత్రమే, మా పార్టీ యొక్క విధి విధానాలు ప్రజలకి వివరించడానికి మాత్రమే ఇక్కడ ఉంటాం. మేము నిర్ణయాలు తీసుకునేది వీఆర్ నాట్ ఎ డెసిషన్ మేకర్స్ సార్. అంటే పుణ్యశీల గారు ఇక్కడ చాలా ఇప్పుడు అందరూ మాట్లాడేది ఒకటేనండి, అసలు సార్ ఏదన్నా ఒకటి రుచి చూసిన తర్వాత కదా అది బాగుందో బాగలేదో తెలిసేది. ఒక్కసారి వెళ్ళి నిజంగా అవమానం జరిగితే ఇదిగో మళ్ళీ నేను రాను అని చంద్రబాబు నాయుడు గారు శపథం చేసి వచ్చేస్తే అయిపోయింది కదా. అసలు వెళ్లకుండానే ఇలా చేస్తారు అలా చేస్తారు అన్నది ఆ ఊహాగానాలు అవసరమా సార్? ఆయన ఆలోచన శైలి ప్రజల్లోనే తేల్చుకోవాలి, ఇది ప్రజలకే చెప్పాలి, ప్రజల దగ్గరే మమేకం అవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన ఉంటున్నారు. మీరు అన్నది కరెక్టే సార్, మేము కాదని మేము అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గర ఉండి ప్రజలతో మాట్లాడాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించాలి అని అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే జనరల్లీ ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. ఆ ఆలోచన విధానంలో అల్టిమేట్లీ ప్రజలకి సమాధానం చెప్పడం, ప్రజల కోసం పోరాటం, ప్రజల కోసం నిలబడటం మాత్రమే అనేది ఎవరికైనా ఏ పార్టీకైనా కూడా అది 100% జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతున్నారు సార్. ఈ విషయంలో కూడా ఆయన స్టెప్ తీసుకుంటారేమో, వెయిట్ అండ్ సీ సార్. ఓకే, రైట్. శిరీష గారు. సార్, వర్మ గారు ఇప్పుడు ఇందాక పుణ్యశీల గారు చెప్పారు ఫస్ట్ నుండి నేను వస్తాను, నేను ఇంతసేపు వెయిట్ చేసి ఎక్కడా క్రాస్ టాక్ చేయకుండా చూసే టీవీలు చూసే ప్రేక్షకులు ఎవరైతే వీక్షకులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, క్లారిటీగా ఉండాలని చెప్పి నేను వెయిట్ చేసి మీరే మాట్లాడేది. కానీ ఈ ప్రశ్న కూడా అందులో తీసుకోండి, ఎందుకంటే రాయపాటి అరుణకి బెదిరింపులట, మీ వాళ్ళే మీ ఎమ్మెల్యే గారు తాలూకా వాళ్ళే చేస్తున్నారట, అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మీకు కూడా ఆవిడ బాగా తెలిసిన ఆవిడ కదా, ఇది కూడా చెప్పండి, కంటిన్యూ చేయండి. ఒకటి, రాయపాటి అరుణక్కకు జరుగుతున్నటువంటి విషయం సోషల్ మీడియాలో కానీ ఏదైనా బెదిరింపులు వస్తే దానికి కూటమి ఖచ్చితంగా వాళ్ళ మీద ఎవరు చేసినా సరే ఆడబిడ్డ మీద కఠినమైన చర్యలు తీసుకుంటది. రెండవది, అక్కడ ఎమ్మెల్యే గారికి కానివ్వండి, ఇక్కడ బాలినేని గారికి కానీ వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాల్లోకి మేము ఒక స్పోర్ట్స్ పర్సన్ గా మేము ఆ విషయాల్లోకి ఎంటర్ అవ్వడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఎందుకంటే అవన్నీ చూసుకోవడానికి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ స్థాయిలో చూస్తారు. చెప్పండి, తోటి మహిళగా రాయపాటి అరుణక్కకి ఒకవేళ ఎవరైనా సరే బెదిరింపు కాల్స్ చేసినా లేదంటే అసహ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినా ఆ పోస్టులు అనేది ఖచ్చితంగా పార్టీ కూటమి ప్రభుత్వం నోటీస్ లోకి వస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. మహిళని ఇబ్బంది పెడితే అది ఎటువంటి వారైనా ఏ పార్టీ వారైనా సరే, మా సొంత పార్టీ వాళ్ళైనా సరే ఉపేక్షించే పరిస్థితి లేదు. దానికి నేను సపోర్ట్ చేయను, ఖచ్చితంగా ఆడబిడ్డ పక్షాన్ని నిలబడతాం.
ఇకపోతే పుణ్యశీల గారు ఇందాక చెప్పాను, నేను స్టార్టింగ్ నుండి వస్తాను. జయప్రద గారు, యామిని గారు ఆడబిడ్డలు జోలి, నేను ఆ చిన్న ఆ అమ్మాయిని, హర్షారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అమ్మాయిని రాజకీయాలు లాగటం నాకు ఇష్టం లేదని ఫస్టే చెప్పాను. ఒకవేళ వస్తే గనక అనే విషయం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో భాగంగా యామిని శర్మ గారు, జయప్రద గారు, దివ్యవాణి గారి గురించి చెప్పారు. నేను చెప్పింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి గారైనటువంటి షర్మిలారెడ్డి గారి గురించి. తను వీళ్ళెవరూ కూడాను తనలాగా బయటకు వచ్చి ఎండ వాన చలి ఇవన్నీ తట్టుకొని ఓర్చి ఎదుటి వాళ్ళ కామెంట్స్ ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ఒక ఆడబిడ్డ గడప దాడితే ఎన్నో ఫేస్ చేయాలి, అవన్నీ కూడా ఫేస్ చేసి నిలబడి పార్టీని నిలబెట్టి గెలిపించారు. అలాంటప్పుడు ఆవిడకి ఇచ్చిన ప్రయారిటీ ఏది అనేది నేను ప్రస్తావించినటువంటి విషయం. ఇంకపోతే వాడుకున్నారా వదిలేశారా పక్కన పెట్టారని వాళ్ళ అన్న చెల్లెలకి సంబంధించినటువంటి విషయం. అది రాష్ట్రంలోని ప్రజలందరూ చూస్తున్నారు. ఆ విషయానికి నేను ప్రత్యేకంగా క్లారిటీ ఇవ్వక్కర్లేదు. ఇకపోతే వీళ్ళెవరో కూడా, ఈ ముగ్గురు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ అన్న గారు ఎవరైనా జైల్లో ఉంటేనో ఏదైనా అయితేనో పాదయాత్ర చేసి మరి పార్టీని బ్రతికించలా. రెండవది వాళ్ళని ఎవరు కూడా ప్రక్కన పెట్టలా. ఎవరు వాళ్ళు విల్లింగ్లీ వాళ్ళు పక్కకు వెళ్ళారు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి షర్మిలారెడ్డి గారికి కంపేర్ చేయకూడదు. సెకండ్ థింగ్ వచ్చేసి, షర్మిలారెడ్డి గారి మీద ఇష్టమైనట్టు పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హననం చేస్తూ అసలు రాజశేఖర రెడ్డి గారు కూతురే కాదు అన్న సమయంలో కూడా సొంత అన్నగారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిపోవటం నిజంగా విచారకరమైనటువంటి విషయం ఒక అన్న చెల్లెలకు మధ్య. ఇకపోతే ఇలా సొంత చెల్లిని వ్యక్తిత్వ హననం చేసిన టైంలో కూడా వాళ్ళ సొంత సోషల్ మీడియాని ఖండించకపోవటం అది వాళ్ళ పార్టీ యొక్క సిద్ధాంతమేమో, అది నాకు అనవసరమైన విషయం. ఇకపోతే లక్ష్మీ పార్వతి గారి గురించి, లక్ష్మీ పార్వతి గారు అనే వ్యక్తి వలన ఎన్టీఆర్ గారి కుటుంబం మొక్కల చెక్కలయ్యి ఎన్ని ఇబ్బందులు పాలయ్యారో ఏం జరిగిందో చూస్తున్నాము. అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు, ఆ సబ్జెక్ట్ లోకి వెళ్తే ఇంకా చాలా జరుగుతుంది. ఇకపోతే అసెంబ్లీ విషయానికి వద్దాం. అసెంబ్లీ మా సోషల్ మీడియా గురించి మాట్లాడారు. మా సోషల్ మీడియాలో వాళ్ళ భారతీ రెడ్డి గారి మీద ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. మా సొంత పార్టీ కార్యకర్త సోషల్ మీడియా యాక్టివిస్ట్ కిరణ్ చేబ్రోల్ కిరణ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి మా పార్టీది. ఇకపోతే అసెంబ్లీ విషయానికి వద్దాం. అసెంబ్లీలో వీళ్ళు టైం ఇస్తారా? ఓకే, పుణ్యశీల గారు చెప్పినట్టు అది నేను చెప్పేది వాళ్ళు చెప్పేది కాదు, ఓకే. కానీ బాధ్యత ఏది? ఒకవేళ టైం ఇవ్వకపోతే మరి మీరు ప్రజల్లో ఉండేప్పుడు రిజైన్ చేయండి, ప్రజలతోనే ఉండండి, 29 లో తెలుసుకోండి, అంతే కదా. ప్రజలు మనకు బాధ్యత. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం సార్, మా మీడియా ముందు నుంచి నిలబడి ఎందుకు మాట్లాడుతున్నాం? స్ట్రైట్ గా ఒకటి చెప్పండి. సోషల్ మీడియాపై ఆంక్షలు ఉక్కుపాదం మోపుతున్నారట, అందరికీ వర్తిస్తుందా కొంతమందికి అన్నది వాళ్ళ ప్రశ్న. స్ట్రైట్ గా చెప్పండి, సింపుల్ గా. స్ట్రైట్ గానే చెప్తున్నాం సార్. ఇప్పుడే కదా చేబ్రోల్ కిరణ్ ని చూపించాను. ఇకపోతే సోషల్ మీడియా గురించి ఒక్క మాట ఇక్కడ గుర్తు చేయాలి సార్, మనం మర్చిపోకూడని విషయం. బ్రహ్మం చౌదరి, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి గారు, ఆయన కనీసం కాన్షియస్ లో కూడా లేకుండా హాస్పిటల్లో ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాళ్ళ వైఫ్ మీద ఎన్ని రకాలుగా, ఎంత దారుణంగా, ఎంత జుగుప్సాకరంగా వైసీపీ సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టింది. ఎప్పటికో వద్దు, దీనికి ఆన్సర్ చేయమనండి. ఎవరు సోషల్ మీడియా ఎటువంటి దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది అనే దానికి ఉదాహరణ.